నమస్తే అండి. బైబిల్లో యోసేపు అనే ఒక సహోదరుడు ఉన్నాడు. అతనికి దేవుడు చిన్న వయసులోనే ఒక దర్శనాన్ని చూపించాడు. ఏం స్వప్నమంటే అతనికి సంబంధించిన పన లేచి నుంచున్నట్టుగాను, అలాగే అతని అందరి సహోదరుల పనలన్నీ కూడా నిటారుగా నుంచున్నటువంటి ఆ పనకు నమస్కరించినట్టుగాను అతను దర్శనాన్ని చూసి అతని సహోదరులతో అతను చెప్పాడు. దీన్ని అతని సహోదరులకి చెప్పినప్పుడు వాళ్ళందరూ అసూయపడి కలలుగనేవాడు వస్తున్నాడు అని ఎగతాళి చేసి అతన్ని పట్టుకొని అతన్ని ఒక గోతిలో పడేసి ఆ గోతిలో విడిచిపెట్టి ఈ దర్శనము ఏ విధంగా నెరవేరుతుందో మనం కూడా చూద్దాం అని వాళ్ళందరూ అనుకున్నారు. అయినా కూడా అది సాక్షాత్తు దేవుని దగ్గర నుంచి వచ్చిన దర్శనం కాబట్టి అది సూపర్ గా భయంకరంగా చెప్పినట్టుగానే నెరవేరినది. వాక్యం చెప్తుంది, దేవునిచే ప్రారంభించినటువంటి ఒక పని ఎప్పటికీ ఆగదు. దేవుడు మీ జీవితంలో ఇచ్చినటువంటి దర్శనానికి ఎవ్వరు ఆపోజిట్ గా ఉన్నా కూడా, ఎవరు దాన్ని ఆపాలని చూసినా కూడా దాన్ని ఆపటం ఎవరి వల్ల కాదు. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ యూ.